భగవంతుడి యొక్క సహనం చూడండి ఎలా చూస్తారంటే, భగవంతుడి గురించి పెద్దలు చెబుతారమ్మా ఒక్క మాట, మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు మన దగ్గరికి వస్తాడమ్మా. అంత దయ, అంత దయ. అందున వెంకటేశ్వర స్వామి అంటే కరుణ. గడ్డం దగ్గర మచ్చ చూడండి మీరు, ఎందుకు వచ్చిందండి ఆ మచ్చ? తాను ఆవు పాలు తాగితే గోపాలుడు వచ్చి ఆవును కొట్టకపోతే ఆవుకు అడ్డంగా తను నిలబడ్డాడమ్మా. అందుకని కర్ర దెబ్బ తగిలి వెంకటేశ్వర స్వామి గడ్డం మీద మచ్చ వచ్చింది. ఇప్పుడు మన ధర్మాన్ని మనం ఎంత బాగా చెయ్యాలి, చేస్తే భగవంతుడు కాపాడతాడని అర్థం. ఇప్పటికే ఆయన గడ్డం మీద మచ్చని కిరీటం కంటే ఎక్కువగా ఆభరణంగా ధరిస్తున్నాడు ఆయన. నాకు ఈ మచ్చ ఎందుకు వచ్చిందో తెలిసిందా అని పత్రికల వాళ్ళు అడిగితే చెబుతాడు ఆయన. పలానా భక్తుడు ఆవును కాపాడాను నేను దెబ్బ తగలకుండా. మరి నాకు పాలిచ్చింది కదా, గోపాలుడు తప్పు లేదు, వాడు దాన్ని కొట్టాడు, మరి ఆవు అందరికీ పాలిచ్చేస్తే అలాగా యజమాని దగ్గరికి తీసుకు ఆయన ధర్మం ఆయన చేశాడు. ఆవు తన ధర్మం తాను చేసింది, పాలు తాగిన వాడు నేను కదా, దెబ్బ కూడా నేను పడాలి కదా. ఇలాగ మనం చేసిన తప్పుకు